పోయిన ఎన్నికల్లో 151 స్థానాలతోని బంపర్ విక్టరీ కొట్టిన జగనన్న పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఏకంగా వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు పోయింది. కాకుంటే అనుకున్నది ఒకటి అయిందొకటి అన్నట్టు ఆ ఎన్నికల బొక్క బోర్ల పడి 11 జాగాల మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచిర్రు. ఇక అప్పటి సంది నారాజులు ఉన్న పార్టీ కార్యకర్తల లోపట హుషారు వెంచే ముచ్చట చెప్పిండు జగనన్న. మరి ఆ ముచ్చట్లేందో మీరు సుత విను. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. ఇన్నరా పంకపాటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోళ్లను ఎవ్వల్ని ఇడిచిపెట్టాడట. అందరు పేర్లు రాసి పెట్టుకొని మళ్ళా అధికారంలోకి రాగానే వాళ్ళ పని పడతాడట. ఇక ఈ నడుమ కొంతమంది నాయకులు వైసీపీ పని అయిపోయింది, మళ్ళా అధికారంలోకి రాదని పంకపాటికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్నారు కదా, దాన్ని తిప్పికొట్టనీకి ఈ పార్టీ 30 ఏండ్ల దాకా ఈ రాష్ట్రాన్ని ఏల్తదని ఢంకా బజాయించి మరీ చెప్పిండు. ఇక మన పార్టీ కార్యకర్తలను ఎవ్వలేం చెయ్యలేరన్న జగనన్న ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. పార్టీకి కార్యకర్తల అవసరం ఎంతనేది జగనన్నకు బగ్గనే ఎరకైనట్టున్నది. గందుకే జగనన్న 2.0ల మాత్రం కార్యకర్తలను కడుపుల పెట్టి చూసుకుంటా అన్నట్టే చెప్పుకొచ్చిండు. ఇక మొన్నటిదాకా లండన్ కు పోయిన జగనన్న ఇప్పుడు కార్యకర్తలను కలుసుకునే పని ముంగటేసుకున్నాడు. ఇక దాంట్లో భాగంగానే ఇయాల విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతోని ఇట్లా మాట్లాడిండు. మరిక రాబోయే కాలానికి రాజెవలో రాకాసెవలో తెలియదు గాని జగనన్న ఇట్లా మాట్లాడే వరకు ఇన్ని రోజులు కొంత సల్లబడ్డ పంకపాటి నాయకులకు మాత్రం కొంచెం ఊపచ్చింది పోన్రి అని అనబట్టిండ్రు ఇంకొందరు పంకపాటి లీడర్లు.